100 రోజుల పరిపాలన ఎంత అద్భుతంగా ఉందో చూడండి. గెలిచినటువంటి రాజకీయ పార్టీలు కూటమి చేసుకుంటున్నటువంటి సంబరాల్లో లేకపోతే ఈ సినిమా ప్రదర్శనలో తీరా తర్కించి చూస్తే ఈ రాష్ట్రంలో 100 రోజులు ఏం జరిగిందంటే, ఏం జరుగుతుందంటే ప్రత్యేకంగా రౌడీల రాజ్యం నడుస్తుందనేది కనబడతా ఉంది. రౌడీల రాజ్యానికి నాయకత్వం వహిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లనే బీజేపీ పార్టీ వాళ్ళు. అంటే సినిమా ఫీల్డు, రాజకీయాలు ఏ విధంగా మిళితం చేసుకోవచ్చో వీళ్ళంతా ఆరితేరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగులకి, బలహీన వర్గాలకి, దళితులకి, అట్టడుగు వర్గాలకి చుక్కలు చూపించే కార్యక్రమాలను ఎన్నుకున్నారు. అవి తిట్ల ద్వారా, దాడుల ద్వారా, భయకంపితమైనటువంటి వాతావరణం ద్వారా, కబ్జాల ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, నిన్నగాక మొన్న కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఒక చిన్న గొడవని నేను మీకు తీసుకొస్తాను. అక్కడ టౌన్ ఎమ్మెల్యే ఉంటాడు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఉంటాడు. టౌన్ ఎమ్మెల్యే నాకు తెలిసి కొండబాబు గారు. ఆ టౌన్ ఎమ్మెల్యే లిమిట్స్లోనే ఉన్నది మెడికల్ కాలేజ్. అయితే రూరల్ ఎమ్మెల్యే నానాజీ అని ఒక అతను ఉన్నాడు. అతను నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గర మనిషి. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు కాకినాడలో ఒక మీటింగ్లో, ఇఫ్ ఐ రిమెంబర్డ్ కరెక్ట్లీ, నానాజీని ఎవరైనా ఏమనంటే నన్ను అన్నట్టే. అంటే వాళ్ళిద్దరికి అంత దగ్గర సహచర సంబంధాలు ఉన్నాయి. అతను ఎవరయ్యా అని చూస్తే, ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి 10 పేజీలు మొత్తం అతని మీద ఉన్నటువంటి కేసులే. ఒక పెద్ద రౌడీ, 11 కేసులు, వీటిలో శిక్ష పట్టడం. ఆయన పెద్ద ఫ్యాను టు పవన్ కళ్యాణ్ గారు. ఈ రౌడీలు ఎన్నుకోబడ్డ తర్వాత, ప్రజలు మోసపోయో ఏదో జరిగిన తర్వాత, వీళ్ళు ఇష్టానురాజ్యంగా మేం చెప్పిందే జరగాలి, మా బంధువులు ఏది చెప్తే అది ఉండాలి, లేకపోతే మా కుటుంబం ఏది చెప్తే అది జరగాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి పాలనో అనే ఒక స్టిక్కర్ అంటించుకొని తిరుగుతూ ఉన్నాడు. 100 రోజుల్లో జరిగింది బుడమేరు ఘటనల దగ్గర నుంచి ఆయన మొత్తం ప్రజల కోసమే అంకితమైన నీతిలో చెప్తా ఉన్నాడు. కానీ ఇఫ్ ఐ వాంట్ టు రివీల్ ద ఫ్యాక్ట్స్, ఫ్యాక్ట్ నెంబర్ 1, కాకినాడలో ఏం జరిగింది, ఎవరి మీద మీరు చేయెత్తారు, ఎవరి మీద మీరు బూతులు మాట్లాడారు. మీ ప్రాంతం కాదు, మీ జ్యూరిస్డిక్షన్ కాదు. అక్కడ ఉండి పరిపాలన చేసేటువంటి బ్యూరోక్రాట్స్ లైక్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్, కలెక్టర్ అండ్ ఎస్పీ, ఎగ్జాక్ట్లీ వాట్ దీస్ ఆఫీసర్స్ ఆర్ డూయింగ్. బానిసలుగా మారారా? ఇంకొక ఎమ్మెల్యే జ్యూరిస్డిక్షన్ లో ఉన్నటువంటి ఒక కాలేజీ, మెడికల్ కాలేజీ, ప్రిస్టేజియస్ మెడికల్ కాలేజ్, కాకినాడ మెడికల్ కాలేజ్ ఈజ్ ఏ ప్రిస్టేజియస్ కాలేజ్. అక్కడ చదువుతున్న వెంటనే డాక్టర్గా పిల్లవాళ్ళు, కుర్రవాళ్ళు అంతా కూడా జేఎన్టీలో కానీ, లేకపోతే రంగరాయ మెడికల్ కాలేజీలో కానీ, దే ఫీల్ ప్రైడ్, చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అక్కడ ఆట స్థలంలో, వాలీబాల్ గ్రౌండ్లో, ఫుట్బాల్ గ్రౌండ్లో ఎమ్మెల్యే మనుషులు అని చెప్పి చాలామంది విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు. కాలేజీ అమ్మాయిల్ని, డాక్టర్లని ఇబ్బంది పెడుతూ, కాలేజీని క్యాప్చర్ చేసి, కబ్జా చేసి, కాలేజీ స్టూడెంట్స్ ఆడుకునేటటువంటి బాస్కెట్బాల్ గ్రౌండ్ని వీళ్ళు ఆక్రమించుకుంటున్నారు. దానికి ప్రిన్సిపల్ కానీ, వైస్ ప్రిన్సిపల్ కానీ వీళ్ళందరూ కూడా కంప్లైంట్ వచ్చిన ప్రతిసారి వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. చివరికి ఏమైందంటే, ఒక దళిత డాక్టర్, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ డాక్టర్ ఓ మహేశ్వరరావు, ఇస్ ఎస్సీ. అక్కడే ఉన్నట్టు రేచల్పేటకు సంబంధించినటువంటి ఒక ఎస్సీ కాలనీకి సంబంధించిన వ్యక్తి. అతను అక్కడే పుట్టి అక్కడే పెరిగాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నింపుకొని ఉన్నటువంటి వ్యక్తి ఆయన.
కాకినాడ ఈస్ట్ కూడా ఆ ప్రాంతంలో ఎక్కడైనా మర్డర్లు జరిగినా లేదా దళితులను ఎవరైనా చంపినా పోస్ట్ మార్టంకి వచ్చినప్పుడు నిజాలు కూడా దాయకుండా ధైర్యంగా ప్రకటించే ఉన్నటువంటి ఫోరెన్సిక్ డాక్టర్ ఉమామహేశ్వరరావు. ఈ ఉమామహేశ్వరరావు గారు, మీరు మా కాలేజీలో దయచేసి ఆడొద్దు, మీరు కావాలంటే ఏమైనా పర్మిషన్ ఏమైనా తెచ్చుకున్నట్టే, బోర్డు నీ పర్మిషన్ ఎవరికి కావాలి, మేమెవరికి అప్లై చేయాలి, ఎవరా నువ్వు అన్నారు. అక్కడ స్టూడెంట్స్ కాలేజీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ హెడ్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఈయన. అపార్ట్ ఫ్రమ్ ఇంపార్టెంట్ డ్యూటీ, ది అదర్ డ్యూటీ ఈస్ దట్ ఈస్ ద ఇన్ఛార్జ్ ఫర్ ది స్పోర్ట్స్. ఆయన గట్టిగానే ఇక్కడ ఆడటానికి వీల్లేదంటే ఎవడు ఫోన్ చేశాడో ఏమో, ఆ రూరల్ ఎమ్మెల్యే ఆ నానాజీ, ఏదో గాంధీజీలాగో నెహ్రూజీలాగో ఉంది పేరు చూడబోతే, ఈ పేరు పెట్టుకొని అతను ఎక్కడి నుంచి వచ్చాడో సర్రని వచ్చేసాడట. వచ్చేసి పాపం డాక్టర్ మాస్క్లో ఉన్నాడు. డాక్టరు అందరూ చెప్తా ఉన్నాడు, ఇక్కడ మీరు ఆడటం మంచిది కాదు, ఇది మా కాలేజీకి సంబంధించిన అంశం, మీరు కావాలంటే బయట ఆడుకోండి, మీరు రూరల్ ఎమ్మెల్యే అని చెప్తున్నారు, రూరల్ ఎమ్మెల్యే గారికి మీరు ఎక్కడన్నా స్థలం తీసుకొని అక్కడ ఆడించుకోమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, కాబట్టి దిస్ ఈజ్ నాట్ యువర్ ప్లేస్ నౌ, ఇక్కడ ఎలాంటి ఉండటానికి వీల్లేదు. యాజ్ ఫర్ యాజ్ మై సెల్ఫ్ ఈస్ కన్సర్న్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఆల్ దిస్ బ్లడీ యాక్టివిటీస్, దీస్ ఆర్ ద వర్డ్స్ హి యూజ్డ్. ఇవన్నీ నేను ఇక్కడ ఎంటర్టైన్ చేయను, మీరు ఎంత పెద్దోళ్ళైనా సరే అని చెప్తే ఎమ్మెల్యే డైరెక్ట్గా వచ్చి, ఎమ్మెల్యే నాకు తెలిసి వాడినటువంటి బూతులు నేను ఇక్కడ ప్రెస్ ముందు చెప్పచ్చో చెప్పకూడదు, అవే మాకు రానివేం కాదు, వాళ్లే కొత్తగా నేర్చుకొని ఉంటారు. ఆ డాక్టర్ని, ఒక దళిత డాక్టర్ని ఆయన తిట్టిన తిట్లు, అతను మాస్క్ను లాగేసి ముందు నుంచి ఒకడు వెనక నుంచి ఒకడు మాడు మీద కొట్టడం. పాపం ఆ డాక్టర్కి ఏం చేయాలో అర్థం కాక అతను కూడా తిరగబడేవాడే, అతను అంబేద్కర్ ధైర్యాన్ని నింపుకున్న వ్యక్తే, కానీ సిచ్యువేషన్లో ఎందుకు అలా ఉండిపోయాడో కానీ చాలా అవమానానికి గురై ఆత్మ రోదనతోటి ఆ డాక్టరు అలా ఉండిపోయాడు. అక్కడున్న స్టూడెంట్స్, నౌ ది పీజీ స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ధర్నా చేస్తూ ఉన్నారు. మా డాక్టర్ని మా ఇంటికి వచ్చి, మా కాలేజీకి వచ్చి కొట్టే రౌడీలు ఎమ్మెల్యేలా మాకు, ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయండి. పవన్ కళ్యాణ్, ఇతను నీ పేరు చెప్పుకొని బతుకుతున్నాడు, నువ్వు అతని పేరు చెప్పుకొని బతుకుతున్నావు, ఇదే మీరు తెస్తానంటే మార్పు రాష్ట్రంలో 100 రోజుల పండుగ ఇదినా అంటే దళితుల్ని తిట్టి, దళితుల్ని కొట్టి, దళితుల్ని ఒకడు జెండా బిరికేసి అంబేద్కర్ ఫోటో ఫ్లెక్సీని దించేసి, ఇంకొకళ్ళు అంబేద్కర్ గురించి మాట్లాడే వాళ్ళందరినీ కూడా మీరు దుర్భాషలాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా?